హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మార్చి 5కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా రైజీనా డైలాగ్. మనం ఆల్రెడీ దీని గురించి ఒకటి చర్చించుకున్నాం ఆల్రెడీ 2 రోజుల ముందుగానే. అయితే రైజీనా డైలాగ్ అనే సమ్మిట్ అనేది 2026లో మనకి మార్చి 5, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోతుంది. సో ఆల్రెడీ ప్రారంభమైందండి మార్చి 5న. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సవాళ్ళపై చర్చించే వార్షిక ఒక సదస్సే రైజీనా డైలాగ్. ఇది న్యూఢిల్లీ వేదికగా ప్రారంభం అయింది. అయితే దీనిని ఎవరు ప్రారంభించారనేది మనకి ఇంపార్టెంట్. భారత విదేశాంగ మంత్రి శాఖ. మనకి భారత విదేశాంగ మంత్రి శాఖ వర్యులు ఎవరండి? మనకి కేంద్ర మంత్రి శాఖ జైశంకర్, సుబ్రహ్మణ్యం జైశంకర్. అయితే ఆ విదేశాంగ మంత్రి శాఖ సహాయంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సమావేశం అండి ఇది. ఓకేనా? అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రైజీనా డైలాగు ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీ. అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం థీమ్ అండి, సంస్కార, అసెర్షన్ అండ్ అకామిడేషన్ అండ్ అడ్వాన్స్మెంట్. సో ఫస్ట్ ఎడిషన్ కూడా మనకి 2016 ఢిల్లీలో జరిగింది. ఓకేనా? ఇది ఎక్కువగా మనకి ఢిల్లీలోనే జరుగుతుందండి రైజీనా డైలాగ్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, థీమ్ గుర్తుపెట్టుకోండి, సంస్కార, అసెర్షన్ అండ్ అకామిడేషన్ అండ్ అడ్వాన్స్మెంట్ అకామిడేషన్, అసెర్షన్, సంస్కార. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ రైజీనా డైలాగ్కు ముఖ్య అతిథిగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అనే వారు హాజరు కావడం జరిగింది. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఫిన్లాండ్ అధ్యక్షుడు ఎవరు? అలెగ్జాండర్ స్టబ్. ఈ రైజీనా డైలాగ్కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. 2025లో న్యూజిలాండ్ అధ్యక్షుడు రావడం జరిగింది ఆ విధంగా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2026లో రైజీనా డైలాగ్కు ముఖ్య అతిథిగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ రావడం జరిగింది. నెక్స్ట్ అండి పథకము, స్కీమ్ ఇంద్రధనుస్సు స్కీమ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఏపీలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మార్చి 18 నుంచి ప్రారంభించున్నారని తెలిపింది. అయితే దీనిలో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం గల దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో 100% ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారండి. సో దీని ఉద్దేశం అది, ఉచిత ప్రయాణ సౌకర్యం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దివ్యాంగులతో పాటు ఉన్న సహాయకులు ఎవరైతే ఉంటారో వారికి 50% డిస్కౌంట్ అంటే తగ్గింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంద్రధనుస్సు స్కీమ్ మార్చి 18 ప్రారంభించనున్నారు. మనం దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ఇది రాబోతుంది కాబట్టి అప్పుడు నేర్చుకుందాం పూర్తిగా. నెక్స్ట్ అండి ఆపరేషన్ సంకల్ప్. యాక్చువల్గా ఆపరేషన్ సంకల్ప్ని మనం 2019లో నావికాదళం ప్రారంభించిందండి. ఇది ఒక సముద్ర భద్రతా మిషన్ అండి. రీసెంట్గా మనకి జరుగుతున్నాయి కదా, మానవతా సహాయము మరియు విపత్తు సహాయ కార్యకలాపాల కోసం గల్ఫ్లో భారత యుద్ధ నౌకలు ప్రారంభించిన ఒక మిషనే మనకి ఆపరేషన్ సంకల్ప్. సో అయితే ఇక్కడ రీసెంట్గా మనకి పర్షియన్ గల్ఫ్లో అలాగే ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఈ చర్య అనేది చేపడుతుంది. అందుకే దానిలో భాగంగానే రీసెంట్గా మళ్ళీ ఆపరేషన్ సంకల్ప్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి రీసెంట్గా ఒక నివేదిక తెలపడం జరిగింది. పిల్లల ఊబకాయం విషయంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉందండి. వరల్డ్ ఒబిసిటీ డే అంటే మార్చి 4న జరుపుకుంటారంటే చూసుకోండి. వరల్డ్ ఒబిసిటీ డే మార్చి 4న జరుపుకోవడం జరుగుతుంది. అయితే పిల్లల ఊబకాయ విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది చైనా, సెకండ్ ప్లేస్లో ఉన్నది భారత్. అలాగే ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 ఏళ్ల వయసులో పిల్లల్లో ప్రతి 5గురిలో ఒకరికి అంటే దగ్గరగా 20% ఊబకాయం కలిగి ఉన్నారని, ఇది 2010 నుంచి చూస్తే 14.6% పెరిగిందని తెలిపింది. ఈ నివేదిక తెలపడం జరిగింది. అలాగే ఈ బాలల్లో ఊబకాయం అనే నివారణ కొత్త లక్ష్యంగా యాక్చువల్గా 2025 వరకు 25 అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు బాలల్లో ఊబకాయం నివారించడము. అయితే దాన్ని సఫలం అవ్వలేదు, విఫలమైంది. సో దానికోసం 2030 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. ఊబకాయ నివారణకి కొత్త లక్ష్యంగా ఏ సంవత్సరాన్ని పొడిగించారంటే 2030కి అనమాట. అలాగే 2040 కల్లా భారత్లో 2 కోట్ల మంది బాలలు ఊబకాయంతోనూ అలాగే 5.6 కోట్ల మంది అధిక బరువుతో బాధపడతారని నివేదిక అనేది తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పిల్లల ఊబకాయ విషయంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానం, అలాగే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ అండి సోంపాల్యం దీపస్తంభంపై శాసనాల గుర్తింపు. ఈ సోంపాల్యం ఎక్కడుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉందండి. అది కూడా ములకల చెరువు మండలంలోని సోంపాల్యం ఉంది. అక్కడ చెన్నకేశవ స్వామి దీపస్తంభం వద్ద 2 తెలుగు శాసనాలు గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి తెలపడం జరిగింది. సో రీసెంట్గా
మనకి ఏపీకి సంబంధించింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనకి సోంపాలెం ఎక్కడ ఉందంటే అన్నమయ్య జిల్లా. ములకల చెరువు 2 తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. అయితే దీనిలో ఏంటంటే ఉన్నాయంటే, ఒక చోట జయ సంవత్సరమని, మరొక చోట శ్రీ జయాభ్యుదయ అని రాసి ఉందన్నమాట. సో విజయనగర ప్రభువులైన అచ్యుత దేవరాయల కాలంలో ఈ శాసనం రాశారని పేర్కోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అక్కడ సోంపాలెం ఎక్కడ ఉంది మనకి, అన్నమయ్య జిల్లా. ఇది ఏపీకి సంబంధించిన పాయింట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్, భారతి ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అలాగే చైర్మన్ సునీల్ భారతి మిట్టల్కు గ్లోబల్, ఎవరికి ఇక్కడ సునీల్ భారతి మిట్టల్కు గ్లోబల్ టెలికాం రంగంలో లభించే అత్యున్నత అవార్డు అయిన పురస్కారం పేరేటండి, జిఎస్ఎంఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకోవడం జరిగిందండి. జిఎస్ఎంఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సునీల్ భారతి మిట్టల్ గారికి రావడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, T20 వరల్డ్ కప్ మనకి జరుగుతుంది కదండి. రీసెంట్గా మనకి మార్చి 8తో ఇది క్లోజ్ అయిపోతుంది. సో మనం 9వ తేదీని దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఇందులోగా మనకి మధ్యలో కొన్ని పాయింట్స్ వచ్చాయి కదా, అది కూడా మనం తెలుసుకుందాం. T20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా న్యూజిలాండ్కి చెందిన ఫిన్ అలెన్ 33 బంతుల్లో 100 కొట్టడం జరిగిందండి. ఇది మనకి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది, న్యూజిలాండ్కి సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన సెమీఫైనల్ 1 మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవడం జరిగింది. అందులో భాగంగా ఫిన్ అలెన్ అనే వ్యక్తి 33 బంతుల్లో 100 చేయడం జరిగిందండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. మరలా మన T20కి టాపిక్ సంబంధించి వచ్చేటప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. సో నెక్స్ట్ అలాగే మనకి ఫిబ్రవరి టాపిక్ సంబంధించి పూర్తిగా కరెంట్ అఫైర్ అనేది డీటెయిల్గా మనకి PDF అనేది అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయొచ్చు. సో ఈచ్ వన్ 10 రూపీస్ మాత్రమే మనం చెప్పాం. మనం 2025 కూడా కావాలన్నా మనకున్న ప్రతి మంత్ కూడా కరెంట్ అఫైర్ అనే PDF అనేది అవైలబుల్గా ఉంది. మనం రాసిన PDF డైరెక్ట్గా. సో ఎవరికైనా కావాలంటే కామెంట్లో మనకి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.